ప్రభుత్వానికి కూడా సమయం సరిపోలేదా? కాలేజీలు అంటే 4 ఏళ్లలో 17 కాలేజీలు పూర్తి చేయడం అనేది సాధ్యమయ్యే పనేనా? సాధ్యమయ్యే పని కాదు కదా, అందుకని వాళ్ళు చేయలేదు కదా. దీనిలో సగం పైన కాలేజీలకి పునాదులే లేపలేదు. ఇంకా ఆ చెప్తున్న 17లో సగం పైన పునాదులే లేపలేదు. కట్టిన కాలేజీలు కూడా పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. రాజమండ్రికి వెళ్ళండి, అడగండి, వాళ్ళకి ఏమైనా హాస్టల్స్ ఉన్నాయా, బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయా? లేవు, బయటే ఉంటున్నారు ఇప్పటికీ వాళ్ళు. సో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన గత సంవత్సరం 5 కాలేజీల్లో కూడా అనేకమైన సిబ్బంది లోపాలు ఉన్నాయి, అనేకమైన పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు. అదే సరిగ్గా లేదు. పైపెచ్చు ఇంకో మౌలి ఏం చేశారంటే, కొత్త కాలేజీలకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం నిబంధనల ప్రకారం స్టాఫ్ను చూపించాలి. కొత్తగా స్టాఫ్ రిక్రూట్ చేయకుండా అప్పటికే ఉన్నటువంటి మెడికల్ కాలేజీ స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. అక్కడ ఇక్కడ చూపించారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ నీళ్ళు తీసుకొచ్చి ఈ నీళ్ళు తీసి ఆ నీళ్ళు పోతే ఏముంటుంది? ఇంకా అక్కడ మళ్ళీ ప్రమాణాలు తగ్గిపోయినాయి. ఆల్రెడీ ఉన్న కాలేజీలు ప్రమాణాలు పోయినాయి స్టాఫ్ లేక. కొత్త కాలేజీలు అసంపూర్తి ఇక్కడ లేదు. అంటే ముందు పోయా ఉంచుకుందు పోయా అన్నట్టు తయారైంది. సో మొత్తం మెడికల్ వ్యవస్థనే భ్రష్టు పట్టించేసే మహా కుట్ర చేశారు. మీకు ఆదరాబాద్గా 15 వరల్డ్ రికార్డ్ ఏమన్నా చేయాలా? ఆదరాబాద్గా 17 కాలేజీలు మొదలు పెట్టేస్తారన్న వాళ్ళు అసలు ప్రణాళిక ప్రకారం చేస్తే చేయాలి. అవ్వకపోతే మీ తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి కదా. మీరేదో పేరు గొప్ప ఊరి దెబ్బ అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసి, మా తాతల నేతులు నాకని మూతులు నాకన్నట్టు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసి తిరచూస్తే తుస్సుమనిపించారు. ఇక్కడ మేము అలాగనుకున్నాం, ప్రభుత్వం రాకముందు మేము అనుకున్నాం ఏదో జరిగిపోతుందేమో అనుకున్నాం. లేదు, వాస్తవ లోపల దిగితే అర్థమైంది. మేడిపండు చోట మేడిమేళ్ళు, పొట్ట వైపు చోట పురుగులు ఉండాలి. అదేంటి అంటే, అదే మీరేదో చెడగొట్టారు. మేమేం చెడగొడతాం 2 మాసాల్లో? మా మంత్రి గారి బాధ్యత 2 మాసాలు అవుతుంది. 2 మాసాలు మేము చెడగొట్టేదే ఉంటుంది. ఒక వైద్య ప్రమాణాలు, ఉన్నతమైన వైద్య ప్రమాణాలతో విద్య అందించాలి అన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో ముందుగా వారు సృష్టించినటువంటి సంక్షోభాన్ని మేము సవరించి దాన్ని సిస్టమేటిక్ సెట్ చేస్తాం. అలాగే వచ్చే విద్యా సంవత్సరానికి మరికొన్ని కాలేజీలు ఈ 17 లేకపోతే 10 ఒకేసారి తీసుకురాలేం. అంత ఆర్థిక వనరులు కూడా మన దగ్గర కూడా లేవు. ఇప్పుడు ఇందాక నీకు చెప్పినప్పుడు 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఒక సంవత్సరంలో పెట్టగలమా? ఆయన 4 సంవత్సరాలు పెట్టలేదు. ఆయన 1 రూపాయి ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాల్లో. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలు 1 రూపాయి ఇవ్వలేదు. అలాంటిది మొత్తం మేము 1 సంవత్సరాలు అవ్వదు. సో ఇది 2-3 ఏళ్ళు పడుతుంది. వచ్చే సంవత్సరం కొన్ని అలా చేసుకుంటూ వెళ్తాం. అంటే ఒకటి మీకు 5 ఏళ్ళ టైం ఉంది. ఇప్పుడు ఇంకా ఈ 5 ఏళ్లలో మొత్తం కాలేజీల నిర్మాణాలు పూర్తయిపోయి ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్స్, ఈ నిధుల వ్యవహారం అన్ని క్లియర్ అవుతాయి తప్పనిసరిగా. ఈ 5 ఏళ్లలో ఆ 17 కాలేజీలు అన్ని తీసుకొచ్చే బాధ్యత మాది తప్పనిసరిగా. అంతేగాని ఈ 2 నెలల నుంచి తెచ్చేయండి అన్ని, మొత్తం ఇప్పుడే చేసేయండి, నేను 4 ఏళ్ళు చేయలేదు అన్ని ఇప్పుడే చేసేయండి అంటే మాత్రం ఆయన్ని అబద్ధ ప్రచారం.